మళ్ళీ సంక్షోభం మొదలయ్యింది, ఉచిత మహిళలు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందా లేదా అనే ఆవేదన బయటికి చెప్పలేకపోయినా వాళ్ళల్లో ఆవేదన కనపడుతుంది. మరి దీని గురించి ఏమంటారు? అంటే గత 3 రోజుల నుంచి మాత్రం స్ట్రైక్ చేసే ఆలోచన విధానం ఉంది. అందులో ఇంకో అంశం ఏంటంటే ఆర్టీసీలో కొత్తగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీని తీసుకున్నారు. వాళ్ళని తీసుకున్నప్పుడు ఒక స్కామ్ జరిగింది. ఏంటంటే 18,000 రూపాయలు శాలరీ ఇస్తారని చెప్పి వాళ్ళని డ్యూటీలో తీసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే శాలరీస్ 14,000 శాలరీస్ ఇస్తారండి. అప్పుడేమో 8 నుంచి 9 అవర్స్ అని చెప్పారు. ఇప్పుడు 12 అవర్స్ డ్యూటీ చేస్తారండి. ఇప్పుడే జస్ట్ నేను ఒక ఆర్టీసీ కండక్టర్తో నేను ఎప్పుడు ఏం మాట్లాడినా సరే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే మాట్లాడతా. ఆర్టీసీ కండక్టర్తో మాట్లాడి అడిగితే ఆమె చెప్పింది క్లియర్గాను. ప్రతి నెల కూడా ఈమెకి 18,000 ఇస్తారని చెప్పి శాలరీ 14,000 ఇవ్వడం, ఆ 14,000లో మళ్ళీ 1,000 రూపాయలు కాంట్రాక్ట్కి ఇవ్వడం, ఆ 14,000లో కూడా మళ్ళీ ఒక 1,000 రూపాయలు కాంట్రాక్ట్కి ఇవ్వాలి. ఈ కాంట్రాక్ట్ కింద ఒక్కొక్క డిపో దగ్గర 200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ఈ కాంట్రాక్ట్కే వచ్చే ఆదాయం నెలకి 2 లక్షల రూపాయలు ఉంది. నాగగారు, కాంట్రాక్ట్కి వచ్చే ఆదాయమే నెలకి 2 లక్షలు ఉంది. పనిచేసే వాళ్ళకి వచ్చే ఆదాయం ఇది ఉంది. మీకు చాలా సందర్భాలు చెప్పాను. మన భారతదేశంలో కాంట్రాక్ట్ కార్మిక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పాను. మీరు విన్నారు, మీరు చాలా సందర్భాలు. ఎందుకన్నానంటే ఇటు మేనేజ్మెంట్కి ఉపయోగం లేదు, అటు వర్కర్స్కి ఉపయోగం లేదు, ఇటు సమాజానికి ఉపయోగం లేదు. కేవలం ఒక కాంట్రాక్ట్ని పెంచి పోషించడం కోసం ఈ కాంట్రాక్ట్ లేబర్ చట్టం అనేది దుర్వినియోగం అవుతుంది అని అనేక సందర్భాలు చెప్పారు. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్కి ఒక డిపోలో 200 మంది ఉన్నారంటే ఆయనకి ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారు. 2 లక్షల రూపాయలు కాంట్రాక్ట్కి వస్తుంది ఒక డిపోలోంచి. పనిచేసే వాళ్ళకేమో 14,000 ఇస్తున్నారు. 18,000 ఇస్తారని చెప్పిన వ్యక్తులు 12 గంటలు డ్యూటీ చేసుకొని 14,000 ఇస్తారు. కాబట్టి ఆర్టీసీ ప్రక్షాళన జరగాలి. మన గతంలో ఆ రోజు కేసీఆర్ గారు ఉన్న టైంలోనే చేస్తారేమో అనుకున్నాం. కానీ ఆ రోజు తమిళిసై సౌందర గవర్నర్ గారు కొన్ని అబ్జెక్షన్ చెప్పారు. ఆ అబ్జెక్షన్స్కి కేసీఆర్ గారు ఏ రకమైన క్లియరెన్స్ ఇవ్వలేదు. లేకపోతే ఆ రోజే ఆర్టీసీ విలీనం అయ్యేది. ఓకే సార్, మరి సమస్యకి ముగింపు అనేది ఉంటుందంటారా? ఉంటుందంటారా? సమస్యకి ముగింపు అనేది ఉంటుంది, ఉండకుండా ఇప్పుడు ఏపీలో అలాంటి వాతావరణం ఏం లేదు కదా. సో సమస్యకి ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది గవర్నమెంట్కి ఎఫెక్ట్గా అని అనిపించినప్పుడు ఖచ్చితంగా అది ముందుకు వస్తాము. కానీ ఆర్టీసీ కార్మికులు చాలా సఫర్ అవుతారు, చాలా సఫర్ అవుతారు. ప్రైవేట్ బస్సులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులే కానీ మిగతా వాళ్ళే కానీ ఆంధ్ర వాళ్ళే కూడా ఎక్కువ బస్సులు తెలంగాణలో ఉన్నాయి. దాని వల్ల గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. నిజమేనంటారు అది? ఆర్టీసీలో ఉన్న రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్, ఆర్టీసీలో ఉన్న హయ్యర్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళే ప్రైవేటు ట్రావెల్స్ తోటి వాళ్ళతోటి టైఅప్ అయ్యి కూడా నడిపిస్తున్నారు. ఇంకో అంశం ఏంటంటే రాజకీయ అంశం తీసుకొచ్చారు. ఈ ట్రావెల్స్ అన్నీ కూడా రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్. ఏపీఆ, తెలంగాణ, మహారాష్ట్ర అని కాదు. ఈ ఆర్టీసీలో ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తం కూడా ఏదో ఒక రాజకీయ నాయకుల సంబంధం ఉన్న వ్యక్తులే, సమస్య రాజకీయ నాయకులే. అన్ని రకాలుగా వాళ్ళకే. ఇక్కడ అన్ని ఏమంటే ఆర్టీసీని బలోపేతం చేయాలి, ఆర్టీసీని బలోపేతం చేయట్లేదు. కొన్ని వర్కర్స్కైనా పనిచేసినందుకనే జీతం ఇవ్వాలి, ఆ జీతం లేదు. రెగ్యులేషన్ చేయాలి, రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. 244 డేస్ పనిచేస్తే రెగ్యులేట్ చేయాలి. 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేస్తే రెగ్యులేషన్స్ లేదు. సో నేను అదే అంటున్నాను, ఇంత ఘోరంగా కాంట్రాక్ట్ లేబర్, ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఎంత చెప్తుందో వాళ్ళు ఇచ్చే ఎంత 14,000 జీతం, 15,000, 18,000 ఇస్తారని చెప్పి అందులో 15,000 ఒప్పుకొని మళ్ళీ 1,000 రూపాయలు మళ్ళీ కాంట్రాక్ట్కి ఇస్తే కానీ మళ్ళీ 14,000 జీతం వేయట్లేదండి. వీళ్ళు 1,000 రూపాయలు పే చేస్తేనే మళ్ళీ వాళ్ళ అకౌంట్లో పంపిస్తారండి. కొన్ని డిపోల్లో శాలరీలు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని డిపోల్లో తక్కువగా ఉన్నాయి అనే విమర్శలు కూడా వస్తున్నాయి సార్. నిజమేనంటారు? కొన్ని డిపోలు ఎక్కువ ఉన్నాయి అంటే 40,000 అంటే రెగ్యులర్ కండక్టర్లు, అదే డ్రైవర్లు. ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎక్కువ శాలరీస్ ఉంటాయి, అవుట్ సోర్సింగ్ తక్కువ ఉంటాయి. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు కాంట్రాక్ట్ లేబర్గా ఎక్కువ కాలం కొనసాగించారు, 10-15 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అలా చేసి ఉండొచ్చు. కొంతమంది 1 year, 2 years, 2.5 years, 3 years, 5 years లోపల ఒకసారి అలా వేరియేషన్ ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ బేస్ మీద వేరియేషన్ ఉండొచ్చు. కానీ డిపో బేస్ మీద ఇవ్వాలని అక్కడ లేదు. అంటే ఇప్పుడు ఈ డిపోలోంచి ఇప్పుడు పటాన్చెరు డిపో నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇవ్వాలి, ఇటువైపు ఉన్న వాళ్ళకి తక్కువ శాలరీ, అలా రూల్ ఎక్కడ లేదు. అలా ఎవరు కూడా అంటే ఆ డిపోలకు కొన్ని బస్సులు తీసుకురాగలుగుతున్నారు. ప్రైవేట్ బస్సులు ఎక్కువగా ఆ డిపోలే తీసుకురావద్దు, డిపోల పేర్లు వద్దు, ఆ డిపోల పరంగా ఎక్కువగా ఉన్నాయి అని కొద్దిగా ఈ మధ్య తెలిసి అందరికి ప్రైవేట్ బస్సులు ఎక్కువగా ఉంటున్నాయి. అట్లాగే కండక్టర్లు కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు వాటికి అనే బాధతోనే వీళ్ళు ఈ రోజు బయటకు వస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి సార్. మొన్న జూబ్లీస్ ఎలక్షన్ జరిగినప్పుడు మనం వాళ్ళతో తీసుకున్నప్పుడు ఆర్టీసీ ఇక్కడ నియోజకవర్గంలో, ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడితే మాకు గతంలో ఉన్నంత హరాస్మెంట్ అయితే లేదు అని చెప్పారు. ఇప్పుడు మనం ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఆవేదన చాలా ఘోరంగా ఉంది. నిన్న ధర్నా చౌక్లో కూడా ధర్నా చేశారు.
కాబట్టి ఆ ఆర్టీసీ అంశం గవర్నమెంట్ వెంటనే టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ యూనియన్ లీడర్ చెప్పిన అంశాన్ని మీటింగ్ కూడా కండక్ట్ చేయడానికి మేనేజ్మెంట్ ఒప్పుకోవట్లేదు. మేనేజ్మెంట్లు ఒక యూనియన్ లీడర్ ఒక లెటర్ ఇస్తే ఒకప్పుడు మినిస్టర్లు వచ్చి కూర్చునేవారు. ఒక యూనియన్ లీడర్ ఒక లెటర్ ఇస్తే లేబర్ మినిస్టర్ వచ్చి కూర్చునేవారు. ఈరోజు మేనేజ్మెంట్లో కూర్చోవట్లేదు. ఈ ఆర్టీసీ మేనేజ్మెంటే కూర్చోవట్లేదు. ఏం చేసుకుంటే అంత నిర్లక్ష్యంగా, అంటే ఎంప్లాయీస్ని చూసే కోణం చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. అది